దేవుని స్తోత్రం. దేవుడు మనలందరినీ సజీవ లెక్కలో ఉంచి ఆయన ఆరాధించడానికి మరి ఒక అవకాశం మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 23వ తారీఖు దేవుడు నాకు నూతన సంవత్సరమైన దయాకిరీటం ఇచ్చి మరి సాయంకాలం జరిగిన కార్యక్రమాన్ని ఎంతో ఆశీర్వదించినాడు. ఊహకు మించిన రీతిగా దేవుడు దీవించినాడు. మరి నేను అనుకోలేదు నిఖిల్ చెరియాన్ వస్తాడని. ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చినాడు. మరి 2 దినాల కొరకు, అంటే చాలా బిజీగా వారి పనులలో ఉంటారు కదా, ఆయన వచ్చి మరి మన మధ్యలో ఉండి చక్కగా గ్రీటింగ్స్ ఇచ్చినాడు. మరి ఆయన తలంపులను పంచుకున్నాడు. నాకు చాలా సంతోషమైంది. మరి నేను ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను, పరిశ్రమిస్తున్నాను. మరి దేవుడు చేసిన వాగ్దానం కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను. నాకు తెలుసు దేవుడు మాట ఇచ్చి నెరవేరుస్తాడని. దేవుడు ఎప్పుడు అబద్ధికుడు కాడు. కాబట్టి మన నిరీక్షణ ప్రభువునందు ఎప్పుడు కూడా మరి తొలగిపోదు. మరి మన నిరీక్షణ విఫలం కాదు. రోజు నేను 3 కార్యాలు అడుగుతాను. నాకు విశ్వాసం కావాలి, నాకు నిరీక్షణ కావాలి, నాకు ప్రేమ కావాలి. ఇవి 3 కూడా నిలుస్తాయంట. 1 కొరింథీ 13:13 ఉంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి 3 నిల్చును అని ఉన్నది. అయితే మరి దేవుని మహాదయ వలన వారు కూడా, పిల్లలు కూడా వచ్చి సేవ చూసినారు. అఖిల్ కుటుంబంతో వచ్చి చూసినాడు. చాలా సంతోషపడ్డారు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం మీ అందరి విషయం. మరి చాలా సంతోషపడ్డారు. దేవుని స్తోత్రం. దేవుడు తగిన కాలం అందు మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, కుటుంబాలను దీవించే దేవుడు. మీరు ఎప్పుడు కూడా దేవుని తక్కువగా అనుకోకండి. ఎందుకంటే దేవుడు ఎక్కువగా చేస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా చేయగలడు. కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. అది నా అనుభవం ద్వారా చెప్తున్నాను. మనం కుటుంబాలు బాగుండాలని కోరుకోవాలి. మొదట ఆశపడాలి. ఆశిస్తే దేవుడు నీ ఆశలను ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నువ్వు ఆశించాలి. నీ కుటుంబం ఎలాగ ఉండాలని ఆశించాలి. నీకు ఒక బ్లూ ప్రింట్ ఉండాలి మనసులో. ఇలాగ ఉండాలి నా కుటుంబం, ఇలాగ ఉండాలి నా పిల్లలు, ఇలాగ ఉండాలి మరి నా యొక్క జీవితం అని నువ్వు ఆశిస్తే తప్పకుండా అదే డిజైన్లో నీవు దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నీకు ఆశ లేకుంటే ఆశీర్వాదం లేదు. కాబట్టి నువ్వు ఆశించాలి. ఒక మాట నాకు దేవుడు జ్ఞాపకం చేసినాడు. ఏంటంటే దేవుడు మరి యేసు ప్రభువుని ఈ లోకంలో పంపి పాప పరిహారార్థం తన ప్రాణం ఇచ్చినాడు. కానీ యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేసినాడు? కనాను వివాహంలో చేసినాడు. ఫస్ట్ మిరకిల్ వాజ్ డన్ అట్ ద మ్యారేజ్ ఆఫ్ కానా. అంటే దాని అర్థము వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుడు ఆ వివాహాన్ని, ఆ భార్యాభర్తల జతను దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలని ఆశిస్తున్నాడు. హీ వాంట్స్ టు మల్టిప్లై దెమ్. అది ఆదికాండం 1:26 నుండి 28 వచనాలు. మొదటి అధ్యాయంలోనే ఉంది. పరిశుద్ధ గ్రంథం మొదటి అధ్యాయంలో ఉంది. మీరు దీవింపబడాలి, మీరు వర్ధిల్లాలి. స్త్రీని పురుషుని దేవుని రూపంలో సృజించుకున్నాడు. మీరు భూమిని నిండించాలి, ఫలించాలి అని ఆశీర్వాదం పలుకుతాడు. కాబట్టి దేవుడు కుటుంబాలను ఆశీర్వదించాలనే కోరుతున్నాడు. దేవునికి విధేయత చూపినప్పుడు, వెన్ వి ఒబే గాడ్, ప్రతి దాంట్లో దేవుని విధేయత చూపాలి. ఆశీర్వాదాలు ఊరికే రావు, కోరుకుంటే వచ్చేది కాదు ఆశీర్వాదం. నేను ఇంకోటి కనుక్కున్నాను పరిశుద్ధ గ్రంథంలో, ప్రతి ఆశీర్వాదానికి ఒక షరతు ఉంటుంది. దెర్ ఇస్ అ కండిషన్, దెర్ ఇస్ అ క్లాజ్. ఉట్టిగా మనం ఆ వాగ్దానాలను పట్టుకొని మురుస్తాం, కానీ దాని ముందు నువ్వు ఏం చేస్తే ఈ దీవెనకు పాత్రుడు అవుతావు. వాట్ యూ షుడ్ డూ టు గెట్ క్లెయిమ్ అబౌట్ ద ప్రామిస్. ఆ మాట వినాలి, అవును, విధేయత చూపాలి, మరి దేవునికి ఇవ్వాలి. ఇవన్నీ కూడా కండిషన్స్ ఉన్నాయి. అప్పుడు దేవుడు నీవు తీస్తాడు. పట్టజాలంతా దీవిస్తాడు అంటే ఎప్పుడు ఇస్తాడు? నీ దశమభాగం దేవునికి ఇస్తే పట్టజాలంతగా దీవిస్తాడు. నువ్వు ఏమి ఇవ్వకుండా పట్టజాలంతా దీవిస్తాడంటే కాని పని. కాబట్టి ప్రతి వాగ్దానానికి షరతు ఉన్నది. ఆ షరతు మనం నిర్వహించినప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని ఆశీర్వదిస్తాడు, నెరవేరుస్తాడు. హీ విల్ సీ దట్ ద ప్రామిస్ హీ గేవ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆ కనాను వివాహంలో 6 రాతి బాణాలు తీసుకురండి అంటే అదొక పని కదా. ఆ పని వారు వినాలి, ఆ మాటకు వారు విధేయత చూపాలి. 6 రాతి బాణాలు తీసుకొచ్చినారు. ఇంకొక ఆజ్ఞ ఇచ్చినాడు. ఏంటి? ఆ రాతి బాణాలను అంచుల మట్టుకు నింపుమన్నాడు. అది ఇంకొక ఆజ్ఞ. మాట వినాలి. నీళ్లు తిమ్మంటే తెచ్చినారు 6 రాతి బాణాలు. నీళ్లు నింపమంటే అంచుల మట్టుకు నింపినారు. వాళ్ళకి చేతనైనంత చేసినారు.
అలాగే మనకు చేతనైనంత, మనకు వీలున్నంత విశ్వసించి ప్రార్థన చేసి నమ్మి కనిపెట్టినప్పుడు మనకు చేతగాని పని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెన్ యూ డూ యువర్ జాబ్, హీ విల్ డూ హిస్ జాబ్. యూ కెనాట్ డూ హిస్ జాబ్ బికాజ్ హీ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ వండర్స్. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలడు. కాబట్టి నీ పిల్లల కొరకు నువ్వు పరిశ్రమించాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. భర్త మార్మన్స్ కొరకు నీవు ప్రార్థన చేయాలి, నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, భార్య కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబం క్షేమంగా ఉండాలి. నాకు అనిపిస్తుంది ఒక కుండ నిలబడాలంటే కింద ఏముండాలా? చుట్ట కుదురు పెడతారు కదా. మరి ఇప్పుడు పెడుతుంటారు నాకు తెలియదు, కానీ మేము మా చిన్న కాలంలో చూసేది చుట్ట కుదురు మీద కుండ పెడితే అది స్టేబుల్గా ఉంటుంది, అటు దొరలేదు ఇటు దొరలేదు. మరి ఆ చుట్ట కుదురు ఏంటో తెలుసా? సరిగ్గా కట్టబడిన కుటుంబం. దేవునికి స్తోత్రం. వెల్ బిల్ట్ ఫ్యామిలీ లైఫ్. అదే నీకు ఇంకా ఫర్దర్గా నువ్వు ప్రోగ్రెస్ కావడానికి దేవుడు కృపనిస్తాడు. ఒకవేళ నీ కుటుంబము సరైన త్రోవలో లేకున్నా నువ్వేమి నిరాశపడే అవసరం లేదు. కట్టుకోవడానికి దేవుడు నీకు స్తోమతిస్తాడు, శక్తిస్తాడు, ప్రార్థనా జీవితం ఇస్తాడు. పౌలు ఏమంటాడు? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. నాకు కాదు సిగ్గు అవమానం. అంటే నేను ఇలా గట్టిగా నమ్మేదాన్ని ఈ పిల్లల విషయం. అరే వీళ్ళంతా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు అని, కానీ సేవ ఎవరు చేస్తారు? అయితే నాకు క్లారిటీ వచ్చింది నా బర్త్డే నాడు. అదే పెద్ద గిఫ్ట్. నాకు ఒక క్లియర్ విజన్ వచ్చేసింది. అమ్మో, దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ నెరవేర్చినాడు కదా. మరి అబ్రహాం అయితే ఎంత విశ్వాసం! నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని నిరీక్షణ కలిగి నమ్మెనన్నాడు. దేవుని నమ్మినందుకు ఆయన దేవునికి ఏమైనాడంట? స్నేహితుడైపోయినాడు. హీ బికేమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ బికాజ్ హీ ట్రస్టెడ్ గాడ్. కనుక దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే మనకిచ్చిన వాగ్దానాలు ఎందుకు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ విశ్వాసము ఇంతవరకు నన్ను నడిపించి నేను తొణకలే వెనుకలే. నాకు తెలుసు పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అనే విశ్వాసం చూడండి. ఐ నో ద వన్ హూమ్ ఐ బిలీవ్, దట్స్ వై ఐ విల్ నాట్ బీ అషేమ్. దేవుడు మన తల ఎత్తువాడు, తల దింపువాడు కాదు. పలకండి మాట. మన దేవుడు ఏం చేస్తాడట? తల ఎత్తువాడంట. కీర్తనలు 3:3లో ఉంది ఆ మాట. చదువుదామా? కీర్తనలు 3:3. సామ్స్ 3:3. దేవుడు ప్రార్థనలు అంగీకరించి నీ తలను ఆయన పైకెత్తాడు. 3:3 నేను చదువుతున్నా. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. పెద్ద మాట అండి. తల ఎత్తుకొని తిరగాలంటే నీకు దేవుని సహాయం కావాలి. దేవుడిని ప్రార్థన వినాలి, లేకుంటే లోకమంతా గేలు చేస్తుంది. ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, మీరెట్టున్నారని మనల్ని వేలు పెట్టి తిరస్కరిస్తుంది ఈ లోకం. నిర్దయగా దయ లేకుండా మాట్లాడతారు. నాలుకకు ఎముక లేదు, నరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు భక్తుల మీద అభిషక్తుల మీద వాగుతూ ఉంటారు. అదంతా శిక్ష కారణమే, కానీ తెలివి లేదు ప్రజలకు. నా జనులు తెలివి లేక ఏమవుతున్నారు? నశిస్తున్నారు. భక్తులకు మరి దేవునికి ఒక అనుసంధానం ఉంటుంది. వారి భక్తి వారికి పెద్ద బంధంగా ఉంటుంది, కానీ ప్రజలకు కనబడదు కదా. వారు దేవుని యందు అచంచలమైన విశ్వాసంతో వారు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకేం సిగ్గులేదా? ఎందుకు ఇంత పని చేస్తున్నారని అని కూడా గేలి చేస్తారు. అయినా వారు నమ్మకాన్ని వదిలిపెట్టకుండా దేవుని మీద దృష్టి పెట్టుకొని ఆశగల ప్రాణాలతో వారు ముందుకు సాగుతూ ఉంటారు. దేవుడు వారి తలను ఎత్తువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మా తల్లిదండ్రులు కూడా అనుకున్నారు, ఈ అమ్మాయి కుటుంబానికి చెడ్డ పేరు తెస్తుందని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు ప్రార్థన మానలేదు. ఈమె మనం చేసిన సేవ అంతా పాడు చేసేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే దేవుడే లేడంటూ మనం వచ్చిందే దేవుని పేరట. మరి ఈమె ఇలాగ ఎదుగుతుంది ఏంటి అని యవ్వన దశలో వాళ్ళు చాలా నిరాశపడ్డారు. కానీ వారు తమ ఆశను వదులుకోలేదు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినాడు, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం దేవుడు మనల్ని దీవించి వదిలిపెడతాడని. దేవుడు ఎప్పుడు అలా చేయడు. దేవుడు నిన్ను దీవిస్తే నీ సంతానాన్ని కూడా ఏం చేస్తాడు? దీవిస్తాడు. హల్లెలూయా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవని మరి ఆశీర్వాదము మరియకు లభించింది. వెంటనే మరుసటి వరుసలో లూకా 1:42లో ఉంది, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడు కదా. మనల్ని దీవించి మన పిల్లలను అనాథులుగా విడబడు. నిన్ను దీవిస్తే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మాట తప్పడు. వాగ్దానానికి వాగ్దానం నెరవేర్పుకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా.
ఆ గ్యాప్ కొద్దిగా చిన్నగా ఉంటుంది, కొన్నిసార్లు లాంగ్ ఉంటుంది. లాంగ్ వెయిటింగ్ ఉంటుంది. 25 సంవత్సరాలు మరి అబ్రహాము శారాలు వేచి ఉన్నారు దేవుని వాగ్దానం నెరవేర్పు కొరకు. దే వాంటెడ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మరి మాట ఇచ్చినాడు, నెరవేర్చినాడు దేవుడు. వృద్ధాప్యంలో సంతానం ఇచ్చినాడు. ఎందుకంటే నేను అభివృద్ధి చేస్తానన్నాడు కదా. నేను అత్యధికంగా దీవిస్తానంటే మరి ఏది సంతానం లేకుండా ఏం దీవెన? అదే మొట్టమొదటి దీవెన, కుటుంబంలో సంతాన దీవెన కదా, సంతాన దీవెన కావాలి. మరి లేనప్పుడు కూడా విశ్వసించినాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచినాడు. నీ ఏకైక కుమారుని బలి ఇమ్మన్నప్పుడు వెనుకాడలేదు, సిద్ధపడినాడు బలి ఇవ్వడానికి. దేవుడు నరబలి కోరేవాడు కాడు. అది విశ్వాసానికి ఒక పరీక్ష, దాంట్లో నెగ్గినాడు. ఆ పరీక్ష నెగ్గడానికి కూడా దేవుడు సహాయం చేసినాడు. ఇస్సాకుకు బదులుగా ఒక మరి క్రొవ్విన పొటేల్ను కనపరిచినాడు. అది పొదల్లో చిక్కుకొని రెడీగా ఉందన్నమాట ఇతనికి బదులుగా అర్పించడానికి. అంటే గాడ్ మేక్స్ ఎవ్రీ ప్రొవిజన్. ఎప్పుడు కూడా దేవుడు సహాయకుడు, మర్చిపోదు. ఈ నామం మర్చిపోకండి. గాడ్ ఈజ్ యువర్ హెల్పర్. నీకు సహాయం చేయవాడను నేనే అని అంటున్నాడు యెషయా 41:10. మన వల్ల కాదు అన్ని కార్యాలు. మనం అనుకుంటాము అన్నీ చేయగలుగుతామని, కానీ కొన్ని చేయలేము. చేయలేని కార్యాలకు ఆయనను ఆశ్రయించాలి. చూడండి, చేయగలిగింది చేసినప్పుడు చేయలేనిది ఆయన చేస్తాడు. చేయగలిగింది వాళ్ళు రాతి బాణాలు తెచ్చినారు. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది. యేసుప్రభు చేసిన మొట్టమొదటి మరి సూచక్రియ, ఆయన పరిచర్యలో ఆరంభం ఇది. ఫస్ట్ మిరకల్ ఇన్ హిస్ మినిస్ట్రీ, టర్నింగ్ వాటర్ ఇంటూ వైన్. వాళ్ళు చేయగలిగింది చేసినారు. 6 రాతి బాణాలు తెచ్చినారు, నీళ్లు అంచుల మట్టుకు నింపమట్టు. ఇదే వాళ్ళకు వీలవుతుంది. ఇంకా దాన్ని నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికి వారి తరము కాదు. అది ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల అవుతుంది. చప్పట్లు కొడదామా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మారాను మధురంగా మార్చిన దేవుడు, చేదైన జలములను తీపి జలములుగా మార్చిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఆయన మహిమను చూపెట్టినాడు కదా. అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటే పాత నిబంధనలు అయినాయి మరి అద్భుతాలు, మరి ఇది కృత నిబంధన కదా. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి సూచక్రియ, నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు. మరి అంతమంది త్రాగినారట. మొట్టమొదట ఇచ్చిన ద్రాక్షారసం కంటే చివరిలో ఇచ్చిన ద్రాక్షారసం చాలా రుచికరంగా, అలాగే సువాసనతో గుబుళాయిస్తూ మరి ఎంతో అద్భుతంగా ఉండిందని సాక్ష్యం అక్కడ చెప్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిరాశపడద్దు మీ కుటుంబాల గురించి. అయ్యో ఇలాగ అయిపోయింది. ఎలాగైనా ఇట్స్ నెవర్ టూ లేట్ టు బిగిన్ అగెయిన్. ఎప్పుడు కూడా తిరిగి నీవు కట్టుకోవడానికి ఎప్పుడు ఆలస్యము కాదు. దేవుని తట్టు తిరగడం అది చాలా ప్రాముఖ్యమైంది. నేను ఎప్పుడు అనుకోను ఇది చాలా లేట్ అయిపోయింది, ఇంకా అలాగ అనుకోలేదు నేను. ఆయన దేవుడు మాట ఇస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ఆయనకు ఒక సమయం ఉంది. ఆ సమయం కొరకు మనం కనిపెట్టాలి. ఆయన కొరకు కనిపెట్టు వారిలో ఎవరు సిగ్గు నొందరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అని ఒక వాగ్దానం ఉంది యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో. ఉపవసించి ప్రార్థన చేసి ఆయన తట్టు మళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన నిన్ను సిగ్గుపరచాడు. చూడండి ఎంత స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆయనలో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, నమ్మాలి. ఊరికే అదే చెప్పుకుంటా నీ సమస్యను పెద్దగా చేయొద్దు. నేను ఎప్పుడు చెప్తాను, డోంట్ గ్లోరిఫై యువర్ ప్రాబ్లం. నాకు సమస్య ఉంది, నాకు సమస్య ఉంది. నువ్వు గమ్మ నుండి దేవుని పని చేసుకుంటూ వెళ్ళు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. డోంట్ లివ్ ఫర్ అదర్ పీపుల్. ఎప్పుడు కూడా ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఇలా ఉండాలి అందరి ముందు అనుకోదు. నీకు ఒక కాలం ఉంది, నీకు ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక సమయం ఉంది. అప్పుడు మిట్ట మధ్యాహ్నం వల్లే దేవుడు నీ నీతిని ఏం చేస్తాడు, వెల్లడిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఆయన రెక్కల క్రింద మరి దీన మనసుతో వేచి ఉండాలి. ఆయన గుర్రముల బలం మీద ఆనందించాడట. నరుల కాలు శక్తి ఉంది, ఆయన ఆనందం లేదంట. కానీ ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారి యందు ఆయన ఏం చేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అంట. హీ లవ్స్ ద పీపుల్ హూ వెయిట్ అపాన్ హిమ్. కనుక వేచి ఉండడం మరి మనం తరబీదుగా చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నిటికో సమయం ఉంటుంది. మన ఇంట్లో బిర్యానీ చేద్దాం కదా, మనం అన్ని సామాగ్రి అది మార్కెట్ పోతే కొన్నిసార్లు పంపిన వారు కనబడరు. 2-3 గంటలైన కోసం మనం ఆకలితో మాడి ఉంటాము. వాళ్ళు తెచ్చిన తర్వాత మళ్ళీ అదంతా శుభ్రం చేసి మళ్ళీ అంతా కలిపి మ్యారినేట్ చేసి మళ్ళీ అది అంతా పొయ్యి మీద ఎక్కించినాక మళ్ళీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కుకింగ్ పీరియడ్.
అవును, అది కుక్ అవుతుంది. నీకు ఒకవేళ మరి అంత సహనం లేదు, మధ్యలోనే నువ్వు దాన్ని తీస్తే పచ్చిగా ఉంటుంది కదా, అంటే పరిపక్వంగా అది కుక్ కావాలి, దానికి ఒక టైం ఉంది అన్నమాట. ఆ టైంకి ఎంత బ్యూటిఫుల్ అయిపోతుంది. అందుకే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనం, ఈయన ఎవరు? ఈయన సమస్తము బాగుగా చేసినవాడు. హీ మేడ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ టైం. హీ మేక్స్ బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ ఓన్ టైం. కనుక హడావుడి అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు, కలవరం కాకిలాగా పటపట పటపట రెక్కలు కొట్టుకుంటుందా? విశ్వాసి ఎప్పుడు పక్షిరాజులాగా ఉండాలండి. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతానంట, సుడిగుండాలను దాటుకుంటూ వెళ్తుందంట. అది ఎందుకంటే దానికి చాలా ఇష్టం అంట. సుడిగుండాలు వస్తేనే అది పెద్ద స్టామ్ కొరకు వెయిట్ చేస్తుందంట. పెద్ద సుడిగాలి వీచాలి, అప్పుడే నా రెక్కలు మరి నేను విప్పి ఇంకా ఆకాశ గగన విహారంలో బలంగా నేను ఎగురగలదు, ఇంకా మొమెంటం వస్తుంది నాకు, ఇంకా పుష్ ఉంటుంది, నేను ఇంకా మీదకి ఎగురుతాననే విశ్వాసం. ఆ పక్షికున్న తెలివి ఆయన రూపంలో సృజింపబడిన మనకు లేదు. అవిశ్వాసం చేత మనం దేవుణ్ణి అగౌరవపరుస్తూ ఉంటాం. యేసుప్రభు తన సొంత గ్రామంలో ఆయన ఎక్కువగా అద్భుతాలు చేయలేకపోయినాడు. ఎందుకంటే ప్రజలు ఆయన నమ్మడం లేదు. ఏమని అంటున్నారంటే, ఈయనెవరు? ఈయన మనతో పెరిగినవాడు కాదు, ఈయన అక్క చెల్లెలందరూ మనతోనే ఉండేవారు కదా, వడ్లవాడు కాదు, ఈయనవాడు ఇన్ని గొప్ప అద్భుతాలు చేయడానికి అని అంటున్నాడు. చూడండి, అందుకు నష్టపోయింది ప్రభు కాదు, నష్టపోయింది వారే. ఎందుకంటే వారు దేవుని యొక్క అద్భుతాలను చూడలేదని ఉంది వాక్యంలో. ఆ వాక్య భాగం జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది, నువ్వు ఎప్పుడు కూడా దేవుని తక్కువగా అంచనా వేయకూడదు, నిండు హృదయంతో ఆయనను విశ్వసించాలి. నువ్వు విశ్వసిస్తే నీవు విజయము సాధిస్తావు తప్పకుండా. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో చూడండి, ఈ వాక్య భాగం చదివి మనం గ్రహించి ప్రార్థన చేసుకుందాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమును రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించాను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడుతున్నారట. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతి వల్ల ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు గాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు గాడా? ఇతని అక్క చెల్లెండ్రందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడేది. నీ అవిశ్వాసము అభ్యంతరపరుస్తుంది నిన్ను. అంటే ఎన్ని ప్రశ్నలు ఉందని నేను లెక్క పెట్టినాను. కరెక్ట్గా 7 ప్రశ్నలు అడుగుతున్నారు. కనుక్కోండి ఎక్కడెక్కడ ఉంది ప్రశ్నలు. ఇదే వాక్య భాగంలో ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చాను ఒక ప్రశ్న. నెక్స్ట్, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానము ఎట్టిది? అది 2వ ప్రశ్న. ఇతని చేతిలో ఉన్న ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఏమి? అదొక ప్రశ్న. ఇదేమి అనొక ప్రశ్న. ఇతడు మరియ కుమారుడు కాడా అనొక ప్రశ్న. ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు గాడా? అదొక ప్రశ్న. ఇతని అక్క చెల్లెలందరూ మనతో ఉన్నవారు కారా? అదొక ప్రశ్న అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడి. ఎన్ని ప్రశ్నలు లేదు తెలుసా? కరెక్ట్గా 7 ప్రశ్నలు, సంపూర్ణ సంఖ్య 7 ప్రశ్నలు అడిగి ఆయనను బాధ పెడుతున్నారు యేసుప్రభు. వాళ్లకు మరి అద్భుతాలు ఎలా చూస్తారు? మరి నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మలేదు. చూడండి, ఏ ప్రవక్త కూడా తన సొంత ఇంట ఘనత పొందడని యేసుప్రభు అప్పుడే మాట్లాడుతున్నాడు. వారు మరి అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. అవిశ్వాసమునకు ఆశ్చర్యపడుతున్నాడట. యేసుప్రభు నామంలో ఒకటి ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోతున్నాడట. అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యకరుడైన ప్రభు ఆశ్చర్యపోతున్నాడట. ఇదేవి వీళ్ళు నన్ను నమ్మడం లేదు, ఇంత అవిశ్వాసం ఏంటి? అద్భుతాలు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, అయినా మరి వీరు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. 7 అనుమాన ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ. కాబట్టి ఆయన వీరు అవిశ్వాసంతో ప్రభు చేతులను ఏం చేస్తున్నారు? కట్టేస్తున్నారు అన్నమాట. మనం అవిశ్వాసంతో దైవ కార్యాలను అడ్డగిస్తూ ఉంటాం.
అవిశ్వాసంతో దేవుడు కార్యం చేయజాలకపోయానంట. ఇక్కడ ఆయన అక్కడ చేయజాలకపోయాను అంటే విశ్వాసం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. మీ కుటుంబాలన్నీ కూడా దేవుడు దీవిస్తాడు. మీ కొరకు నిరంతరం ప్రార్థనలు జరుగుతుంది. మీరేమీ బాధపడొద్దు, భయపడొద్దు, అధైర్యపడొద్దు. నా కుటుంబాన్ని దేవుడు చక్కబెడతాడనే విశ్వాసం ఎప్పుడు నీకు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము లేచి ఒక పాట పాడిన తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. 720 పాట, ఉజ్జీవ కీర్తనలు 1000 పాటల పుస్తకంలో 720. హల్లెలూయా. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనముసగి, ధరణిలో మాకు దర్శనముసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. ప్రాణని దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, దేవుని చూతురు దీప్యంబుగా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలిరు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలిరు, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. వంకర బుద్ధి విడచి తిన్నని మనసు కలిగి, వంకర బుద్ధి విడచి తిన్నని మనసు కలిగి, కడుదీనుడవై సన్నిధి చేరుము, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, కనబడి మాట్లాడినవో దేవా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. దైవ త్రియేకా దేవా, తండ్రి కుమార శుద్ధాత్మా, దైవ
త్రియేకా దేవా తండ్రి కుమార శుద్ధాత్మా తగు స్తుతులుందుము త్రియేక దేవా దేవ కనబడుమా ఓ దేవ మాట్లాడుమా దేవ కనబడుమా ఓ దేవ మాట్లాడుమా ధరణిలో మాకు దర్శనము సగి ధరణిలో మాకు దర్శనము సగి ధన్యులు చేయుము మా దేవ దేవుడ దేవ కనబడుమా ఓ దేవ మాట్లాడుమా దేవ కనబడుమా ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా. సంతోషంగా ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. మీకు నోరిప్పి చేయాలంటే చేయండి, మౌనంగా చేయాలంటే చేయండి. చేయబడిన ప్రతి ప్రార్థనకు ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆయన ఏమి చేయాలని మీరు ఆశిస్తున్నారు? మీ కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు, ఆయన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. ఈజ్ ఏ గాడ్ హూ బ్లెసెస్ అవర్ ఫ్యామిలీస్. పిల్లల కొరకు విజ్ఞాపన చేయండి. భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుంటే ప్రార్థన చేయండి. మన కుటుంబాలు చక్కగా ఉండాలి. కుటుంబాల్లో సమాధానం లేదు, పిల్లల వలన నెమ్మది లేదు. చాలామంది ఎంతో పెట్టుబడి చేసినా వారు కాలేజీలకు వెళ్ళడం లేదు. వంకర బుద్ధి, వంకర మార్గం, వైదొలుగుతున్నారు, చెడు వ్యసనాలకు గురవుతున్నారు. నెమ్మది లేదు. ఆడపిల్లల విషయం నెమ్మది లేదు. పెళ్ళి కాకుండా నిలిచిపోతున్నారు. ఎక్కడుంది సమస్య? ఎక్కడుంది తప్పెక్కడ జరుగుతుంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రార్థన చేయండి. దేవుడా నువ్వు నాకు కనబడు, దేవా నువ్వు నాకు వినబడాలి, నాతో మాట్లాడాలి, నా పరిస్థితి చక్కచేయి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నువ్వు అబ్రహాము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు. లేనివన్నీ కూడా ఉన్నట్టుగా పిలిచే దేవుడు అని పేరు పెట్టినాడు అబ్రహాం. లేనివి ఉన్నట్టుగా పిలిచే నా దేవుడు అంటున్నాడు. అవును, లేదు కానీ ఉంటాయి. ఎందుకంటే ఉన్నవాడవగు దేవుని నమ్ముతున్నావు. ఆయన ఉన్నవాడు. ఆయన నువ్వు పిలిస్తే నేనున్నానని పలికే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా నువ్వు ఉన్నావు. నా కుటుంబంలో నెమ్మది లేదు నాయన. నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభు. నా కుటుంబంలో రోగం కొరకు ఎంత డబ్బు వ్యయమైపోతుంది ప్రభు. దేవా నాకున్నవి నేను పోగొట్టుకున్నాను ప్రభు నా అజాగ్రత్త ద్వారా. ఆయన తిరిగి నాకు దయచేయి ప్రభు. నాకు పిల్లలు ఉన్నారు కానీ పిల్లలు లేరు ప్రభు. పిల్లలు ఉన్నారు కానీ మాట వినడం లేదు ప్రభు. దేవుని మార్గంలో రావడం లేదు. ఆయన నాకు సహాయం దయచేయి. నా తప్పు లేదని ఉంటే క్షమించు నాయన. నా విన్నపాలు నువ్వు విను తండ్రి. నా కుటుంబ పరిస్థితి చక్కబెట్టు. అవును తండ్రి నాయన, నేను చేసే కార్యాలు ఎన్నున్నా కుండ కింద చుట్ట కుదురున్నట్టు కుటుంబం ఒక స్ట్రాంగ్ బాండ్ అది చక్క చేయమని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన బలిపీఠాన్ని చక్కజేయి ప్రభు. నా హృదయంలో నుండి స్వచ్ఛమైన ప్రార్థన రావాలి. నేను అతి శ్రేష్టమైన వాగ్దానాలు నాకు ఇచ్చినావు. అతి శ్రేయస్కరమైన మరి తండ్రి ఆశీర్వాదాలతో నువ్వు నాకు ఎదురు కావాలి ప్రభు. తండ్రి సహాయం దయచేయండి. నా పరిస్థితి మార్చండి. అప్పుల్లో కురుక్కుపోతున్నాను. ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. ఆయన శ్రీమంతుడు. తన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. వారి నిధులను ఆయన నింపుతానన్నాడు. అవును, మారాను మధురంగా మార్చిన దేవుడు. ఆయన నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. నీ నిట్టూర్పును ఆయన ఎగురగొడతాడు. నిత్యానందం నీ తల మీద ఇస్తాడు. నీ హృదయాన్ని మరి ఆనందంతో నింపగలడు. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. నా స్థితిగతులు చక్కచేయి ప్రభు. నా పరిస్థితులను చక్కబెట్టు ప్రభు. ఇబ్బందుల నుండి విడిపించు. 6 బాధల నుండి నేను విడిపిస్తాడు. 7 బాధలు కలిగిన నీకే కీడు తగలదండు. నీతిమంతుడు మొరపెట్టగా వారికి కలిగిన ఆపదలన్నింటిలో నుండి దేవుడు విడిపిస్తానని వాగ్దానం ఉంది. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను. అతని కలిగిన శ్రమలన్నింటిలో నుండి ఆయన విడిపించు. ప్రార్థన చేద్దాం ప్రభువానికి స్తోత్రం. ఈ పరిశుద్ధమైన సన్నిధిలో మా హృదయాలు కుమ్మరిస్తున్నాం తండ్రి. ఏవేవో కార్యాలకు భయపడుతున్నాం. యేసునామములో ప్రతి హృదయంలో ఉన్న భయాన్ని దైవ సేవకురాలుగా బంధిస్తున్నాను తండ్రి. నీ నామం గొప్పది ప్రభు. హల్లెలూయా. మేము దేన్ని బంధిస్తామో అది పరలోకంలో బంధింపబడుతుందన్నావు. దేన్ని విడుదల చేస్తామో పరలోకంలో అది విడిపిస్తానన్నావు.
ఇదిగో ప్రభువా, అనేక మంది పాపపు కట్లలో ఉన్నారు. కుటుంబాల్లో వ్యభిచారం ఉన్నది నాయన. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు, సాతానుడు తాండవం ఆడతాడు. అట్టి పాపం నుండి విడిపించండి. నా గుడారంలో పాపం ఉండకూడదని యోబు భక్తుడు అంటున్నాడు. అవును తండ్రి, మన గుడారాల్లో, మా గుడారాల్లో తండ్రి, ఒక్కొక్కరి కుటుంబాల్లో పాపము ఉండకూడదు నాయన. పరిశుద్ధత ఉండాలి. అవును తండ్రి, దేవునికి అంటుకొని బ్రతకాలి, దేవుని సొత్తుగా మారాలి మేము తండ్రి. నీకు స్తోత్రం. మా కుటుంబాల్లో ఎవరైనా పాపం చేస్తే అది బయటపడాలని ప్రార్థిస్తున్నా. రహస్యములు చేసే నీచ కార్యాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొని రండి. అది ఒప్పుకొని వదిలిపెట్టడానికి ఉన్న మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దగ్గర కపట భక్తి పనికిరాదు నాయన, వేషధారణ పనికిరాదు ప్రభు. వంకర బుద్ధి మార్చమని ప్రార్థిస్తున్నాను నాయన. నీతో పాపంతో చెలగాంటం ఎంతవరకు చేస్తారు ప్రభు? నాయన నీకు స్తోత్రం. చూసి చూడనట్టు నువ్వు ఊరుకోనైనా ఆ శిక్ష రాకముందే, దేవుని ఉగ్రత కుటుంబాల మీద రాకముందే మంచి మనసుతో, పశ్చాత్మైన హృదయంతో మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి వేడుకుంటే నువ్వు దయతో క్షమిస్తావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపం ఉన్న చోట దేవుని వాగ్దానాలు నెరవేరవు. పాపం ఉన్న చోట ఆశీర్వాదాలు ఉండవు. పాపం ఉన్న చోట దేవుని వెలుగుండదు. అవును, ఎంత నష్టపోతాం పాపం చేసి. పాపము మానము. అవును తండ్రి, ఆనాడు వ్యభిచారి అయిన ఆ స్త్రీతో నువ్వు అన్నావు, ఇక మీదట నువ్వు పాపం చేయకు, నువ్వు వెళ్ళు, పాపం ఇక మీదట నువ్వు చేయకూడదు. అవును తండ్రి, మేము పాపం చేస్తూ 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 ఇంకా నిన్ను గాయపరుస్తున్నాం, నీ గాయాలను రెచ్చగొడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకొని పాపాన్ని తొలగించుకోవడానికి సహాయం తెచ్చింది. పరిశుద్ధతనే మాకు అలంకారం నాయన. నీకు వందనాలు. నువ్వు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధత లేకుండా నిన్నెవరు చూడలేరు నాయన. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తానని వాక్యం ఉంది. అట్టి శుద్ధ హృదయం మాకు దయచేయండి. నీ కార్యాలు చూడాలి, నిన్ను మేము కనుగొనాలి, నువ్వు కనబడాలి, నువ్వు మాకు వినబడాలి. అవును ప్రభు, నీ ఆజ్ఞలను మేము గైకొనాలి. మమ్మల్ని శుద్ధీకరించు. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి పవిత్రపరుస్తుందన్న నాయన. నీకు స్తోత్రం. ఆశీర్వాదాలు అడ్డుకుంటున్న సాతాను చర్యలన్నీ తొలగించమని పరిశుద్ధతతో నింపండి. నీ వాగ్దానాలకు మేము వారసులమై ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనాలు. నీ ఆత్మను మా అందరి మీద కుమ్మరించి ప్రతి కుటుంబాన్ని చక్క చేయమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ
ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా